శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మహారాష్ట్రలో గల ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరా గృహాలను చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. అక్కడికి ఎలా చేరుకోవాలి, ఎన్ని గృహాలు ఉన్నాయి, ఏంటి మొత్తం అంతా కూడా సమాచారం అంతా కూడా అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోలో అంతా చూపించే ప్రయత్నం చేస్తానండి డీటెయిల్‌గా. చివరి వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. మనం ప్రధాన గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ ఒక నోటీస్ బోర్డ్ మనం గమనించినట్లయితే ప్రతి మంగళవారం సెలవని రాసిపెట్టుంది ఇక్కడ. అంటే మంగళవారం పూట మెయింటెనెన్స్ పనులవి చేస్తూ ఉంటారనుకుంటా. మంగళవారం ఎవరైనా ప్లాన్ చేయొద్దండి. ఈ ద్వారం గుండా లోపలికెళ్తే ఇక్కడ మనం చూడొచ్చండి. చాలామంది స్కూల్ పిల్లలు, కాలేజ్ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఎంతో చారిత్రాత్మకమైన ప్రదేశం. అందరూ కూడా స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో సెలవు దినాల్లో చాలామంది ఎక్కువ మంది వస్తున్నారండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ టికెట్ కౌంటర్ మనకు కనిపిస్తుంది కదండీ! మనం ఆఫ్‌లైన్‌లో కూడా ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు ఇక్కడికొచ్చి నేరుగా. అలాగే మనం ఆన్‌లైన్‌లో కూడా వెబ్‌సైట్‌లో కూడా టికెట్ తీసుకోవచ్చండి. పెద్దవాళ్ళకి రూ. 40 అండి టికెట్ ఇక్కడ. అలాగే చిన్న పిల్లలకి 15 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా సరే టికెట్ అయితే ఫ్రీ అండి. టికెట్ ఎవరికీ లేదు. మనం తీసుకున్న టికెట్టు లేదంటే మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్ కూడా ఈ కౌంటర్‌లో మనం ఇక్కడ వీళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి అందరిని పంపిస్తారండి. ఇక్కడ చూడొచ్చు మనం ఇండియన్ ఫ్లాగ్ ఉంది కదండీ! ఇక్కడ నుండి మనం నేరుగా లోపలికి ఇంక వెళ్ళిపోవడమే. ఇక్కడ నుండి వెళ్తుంటే మనకి పెద్దవాళ్ళు, అలాగే పిల్లలు కూడా ఎవరైతే నడవలేరో వాళ్ళకి బ్యాటరీ వ్యాన్ల మీద వెళ్ళే సదుపాయం కూడా ఉందండి. ఈ వెహికల్స్ ఉంటాయండి. ఎవరైతే ఫోటోలు తీసుకుంటారో, వీడియోలు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా సెల్ఫీ స్టిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఇక్కడ కొంతమంది అమ్ముతున్నారు. కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా 1 నుండి 34 గుహలుంటాయండి. అన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. ఇందాక నేను ఏదైతే చెప్పానో నడవలేని వాళ్ళ గురించి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇక్కడ ఈ వెహికల్స్ ఉంటాయండి. బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన సమాచారం అలాగే బుకింగ్ అదంతా కూడా ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. రూ. 40 చొప్పున తీసుకుంటారండి ఒక్కొక్కళ్ళకి. ఇక్కడ నుండి మన గుహలన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక రాతి పలక మీద, ఒక రాయి మీద వీళ్ళు వరల్డ్ హెరిటేజ్ అని చెప్పి ఎల్లోరా కేవ్స్ అని చెప్పి చెక్కినటువంటిది మనకు కనిపిస్తుంది. ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం నేను కేవ్ నంబర్ 16 అండి. అంటే ఇది హిందూ మతానికి సంబంధించినటువంటి కేవ్ అండి. దాని ఎదురుగుండా నేను నిలబడి ఉన్నాను. ప్రపంచంలో అతిపెద్ద ఏకశిలా అద్భుతం ముందు నిలబడి ఉన్నానండి.
1300 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని కాలంలో కేవలం ఉలి మరియు సుత్తితో ఒక కొండను ఆలయంగా మార్చిన మేధావుల యొక్క సృష్టిగా ఇది వర్ణించవచ్చండి. కేవ్ నంబర్ 16 ఇది. దీని యొక్క చరిత్ర, ప్రాముఖ్యం అంతా కూడా ఇంగ్లీష్‌లోను, అలాగే మరాఠీలోను కూడా ఇక్కడ రాసిపెట్టి ఉన్నారు. మీరు చూస్తారని కూడా ఇది ఉంచాను. మీరు ఒకవేళ చూస్తారంటే పాజ్ చేసి అంతా కూడా ఇది చూడొచ్చండి. ప్రపంచంలో ఏ కట్టడమైనా సరే పునాది నుంచి పైకి నిర్మిస్తారండి. కానీ కైలాసాలయం ఏదైతే మనం చూస్తున్నామో ఇది కైలాసాలయం, దీన్ని భిన్నంగా నిర్మించారండి. రివర్స్‌లో నిర్మించారు. అంటే శిల్పులందరూ కూడా కొండ పైభాగం నుంచి కిందకి చెక్కుకుంటూ వచ్చారండి. అంటే ఒక కొండను చూసుకున్నట్లయితే పైభాగం నుంచి కిందకి చెక్కుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 2-4 లక్షల టన్నులు బసాల్ట్ రాతిని తొలగించి ఈ ఆలయాన్ని బయటికి తీశారండి. ఈ ఆలయ నిర్మాణము, నిర్మాణ శైలి ఇవన్నీ కూడా ఎంతో అత్యద్భుతం అండి. మనం ఎక్కడ కూడా చూసి ఉండమండి. ఎంతో డీటెయిల్డ్‌గా ఇదంతా కూడా చెక్కారండి. శిల్పులు ఎవరైతే చెక్కారో అప్పటి కాలం నాటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంతో మనం ఇవన్నీ మనకి చెక్కి చూపించినందుకు, మనం చూస్తున్నందుకు ఎంతో మనం తలుచుకుంటేనే మనకి ఎంతో ఒక రకమైనటువంటి పులకింతగా ఉంటుందండి. దీనిని అందరూ కూడా భూమిపై గల కైలాసం అంటారండి. ఈ ఆలయం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, ఇది శివుని యొక్క నివాసమైనటువంటి కైలాస పర్వతానికి ప్రతిరూపంగా కూడా అందరూ చెప్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఈ ఆలయం మొత్తానికి ఒక తెల్లని సున్నం పూత కూడా పూసేవారటండి. దూరం నుంచి చూసే వాళ్ళందరికీ కూడా ఇది మంచులో కప్పబడి ఉండే హిమాలయ పర్వతంలాగా మెరిసిపోయేదంట, అలా కనిపించేదంట. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని చోట్ల మనం ఆ యొక్క తెల్లని పూత ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటే మనం చూడొచ్చు. మనం ఏదైతే ఎక్కడైతే ఉన్నామో ఇదంతా కొండ అండి. కొండను దొలిచి ఈ ఆలయాన్ని, ఈ యొక్క అపురూపమైనటువంటి శిల్పాల్ని నిర్మించారు. ఏనుగుల దళం ఆలయ పునాది భాగంలో, అంటే మనం ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఎదురుగుండా ఏనుగు, ఈ ఏనుగులు పునాదులు భారీ పరిమాణంలో ఉన్న ఏనుగులు మరియు సింహాలు శిల్పాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇదంతా మనం చూస్తున్నట్లయితే తమ భుజాల పైన ఈ ఆలయాన్ని మోస్తున్నట్టుగా మనకి ఈ శిల్పులు మలిచారండి. మనం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇదే మన ప్రభుత్వం వారు ₹20 యొక్క నోటు మీద ముద్రించిన చిహ్నం ఒకటి ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎల్లోరా శిల్పంలో కైలాసనాథ్ ఆలయంలో గల ఈ యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని మన ఇండియన్ కరెన్సీలో ₹20 నోటు మీద ముద్రించారండి. ఈ ఆలయానికి ఒకవైపు గోడ మీద రామాయణ గాథ, మరోవైపు మహాభారత యుద్ధ ఘట్టాలు అన్నీ కూడా వరుసగా చెక్కబడి ఉంటాయండి. వీటిని చూస్తుంటే మనకి ఎంతో అపురూపమైన ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. అలాగే ప్రాంగణంలో సుమారు 45 అడుగుల ఎత్తుగల 2 భారీ రాతి స్తంభాలు ఉంటాయండి. మీరు చూసినట్లయితే వీటిని విడివిడిగా తెచ్చిపెట్టలేదు. కొండను తొలిచేటప్పుడే స్తంభాలు ఆ యొక్క ఆకారంలో విడిచిపెట్టి చెక్కారండి. చూడండి, ఎదురుగుండా మనకు కనిపిస్తుంది కదా స్తంభం. అది కొండతో పాటే తొలిచి చెక్కారండి. ఈ లోపల మనకి ఎదురుగుండా ఏవైతే మనకి లోపల స్తంభాలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఎక్కడి నుంచో చేసి తెచ్చి పెట్టినవి కాదండి. కొండను దొల్చడంలో చెక్కారండి ఇవన్నీ కూడా. చూడండి, ఏనుగులు, సింహాలు అన్నీ కూడా మనకి చూసినట్లయితే ఈ ఆలయాన్ని మోస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయండి. భుజస్కంధాల మీద మోస్తూ వెళ్తున్నట్టుగా మనకి చుట్టూతా కూడా ప్రాకారం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఈ రాయి కూడా చూడండి ఎంతో అపురూపంగా బసాల్ట్ రాయి అండి. ఇదంతా కూడా యెల్లోయిష్, బ్రౌనిష్‌గా ఉంటుంది. మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే
రావణాసుడు తన 20 చేతులతో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం ఇక్కడ చాలా ప్రసిద్ధిగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు ఎవరు వెళ్ళినా సరే అది చూడండి. శివుడు తన కాలి బొటనవేలుతో పర్వతాన్ని నొక్కి రావణుడిని గర్వాన్ని అణచివేస్తున్నట్లు కూడా ఈ శిల్పం మనకి ఉట్టిపడుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా స్తంభం అని చెప్పి, ఆ స్తంభం 2 స్తంభాలు ఉంటాయండి అలాంటివి. ఇక్కడ ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అంతు చిక్కని రహస్యంగా ఉన్నది ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ అండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ వర్షం పడుతుందో వర్షపు నీరు ఎక్కడా కూడా నిల్వ ఉండదండి. ఆలయం లోపల రహస్యంగా భూగర్భ డ్రైనేజీ కాలువలు నిర్మించారు 1300 సంవత్సరాల క్రితమే. అంటే ఎంత సాంకేతికంగా వాళ్ళు అప్పటికే ముందున్నారో మనకి ఎంతో. ఈ ఆలయం యొక్క వీడియో తీస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ కైలాస దేవాలయంపై జరిగిన దాడి మరియు వివరణాత్మక సమాచారం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ ఎల్లోరాలోని కైలాస దేవాలయం కేవలం ఒక అద్భుతమైన కట్టడమే కాదండి, భారతీయ సంస్కృతి మరియు మన యొక్క పట్టుదల అన్నిటికీ కూడా ఒక తార్కాణం అండి, ఒక నిదర్శనం. ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి జరిగిన ప్రయత్నంలో చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం మీకు చెప్తానండి. ఔరంగజేబు క్రీస్తు శకం 1682లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హిందూ దేవాలయాలను అన్నింటినీ కూడా ధ్వంసం చేయాలనే ప్రచారంలో భాగంగా ఎల్లోరాలోని కైలాస దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలని అందరికీ కూడా ఆదేశించాడు. సైన్యం అంతా కూడా మోహరించారు. ఈ భారీ ఆలయాన్ని కూల్చివేయడానికి దాదాపు 1000 మంది కార్మికులను పంపించి మరియు సైనికులు అందరినీ కూడా పంపించారు. వారందరూ కూడా భారీ పనిముట్లతో ఆలయంపై దాడి చేశారండి. అప్పట్లో 3 సంవత్సరాలు ఆగకుండా ఎంతో ప్రయత్నం చేశారటండి. ఆ సైన్యం 3 సంవత్సరాల పాటు పగలు రాత్రి శ్రమించి ఆలయాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారు. కానీ వారు కేవలం కొన్ని శిల్పాలను విరగ్గొట్టగలిగారండి. మరియు ఆలయ బయట భాగాలను కొంతవరకు దెబ్బతీయగలిగారంటండి. ఈ ఆలయం గురించి మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒకే భారీ రాతితో మోనోలిథిక్ అంటాం కదండి, నిర్మించడం వల్ల అది చాలా బలంగా ఉంది. అంటే కొండను ఢీకొట్టినట్టే. వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన నిర్మాణం కదలలేదటండి. చివరకు ఈ ఆలయాన్ని నాశనం చేయడం అసాధ్యమని గ్రహించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారండి. చూడండి, అప్పట్లోనే ఇలా చేశారు. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడక్కడ కొన్ని శిల్పాలన్నీ కూడా విరిగిపోయినట్లు కనిపిస్తుంటాయండి. అదంతా కూడా ఈ ఆలయం మీద దండయాత్ర చేసినప్పుడు జరిగిన చిన్న విరిగిపోయినవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూడవచ్చు. చరిత్రలో ఇదంతా ఉందండి. చూడండి, ఎంతో చక్కగా స్కూల్ పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా వచ్చారు. అందరికీ కూడా చరిత్ర గురించి అవగాహన కల్పించడం మన యొక్క సామాజిక బాధ్యత అండి. వీలైతే మీరు మీ పిల్లల్ని అలాగే మీ బంధువులు అందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడడం ఎంతో మనకు ఆహ్లాదంగా ఉంటుందండి. మన భారతదేశం యొక్క పురాతనమైనటువంటి శిల్పాలు, చరిత్ర అదంతా కూడా మనకి అవగతం అవుతాయండి. చూడండి, ఇక్కడ ఏనుగులు అన్నీ కూడా ఈ యొక్క ఆలయాన్ని మోస్తున్నట్టుగా చూసారా? అంతా కూడా ఎంతో ఈ శిల్ప కళా నైపుణ్యానికి ఎంతో నిదర్శనం అండి. ఈ కైలాస దేవాలయం అనేది ఎప్పుడు నిర్మించారని మనం ఒకసారి చూసినట్లయితే ఇంత పెద్ద భారీ కట్టడ నిర్మాణం ప్రధానంగా మనకి అప్పట్లో రాష్ట్రకూట వంశానికి చెందిన రాజుల కాలంలో ఇది ఇంత భారీ కట్టడం అనేది నిర్మాణం జరిగిందండి. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు, కింగ్ కృష్ణ, క్రీస్తు శకం 756 నుండి 773 మధ్య ఈ ఆలయ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించారండి. దీని యొక్క నిర్మాణ సమయం చూసుకున్నట్లయితే మనకి ఈ ఆలయం పూర్తి కావడానికి 18 నుండి 20 ఏళ్ళు మాత్రమే పట్టిందని కొన్ని ఆధారాల ద్వారా మనకు తెలుస్తున్నాయండి. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద కొండను తొలిచి ఒక ఆలయంగా మార్చడం ఇప్పటికీ ఒక విశేషమేనండి. ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇదంతా కూడా. అది కూడా పైనుండి కిందకి కొండను తొలుచుకుంటూ నిర్మించారండి ప్రతిదీ కూడా.
ఈ యొక్క శిల్ప నైపుణ్యం గురించి మనం చూసుకున్నట్లయితే పల్లవులు మరియు చాళుక్యరాజులు శిల్పకళా రీతులు ఆ రెండు కలిపిన కలయికతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దినట్టుగా మనకు తెలుస్తుందండి. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ గర్భగుడిలో మనం శివాలయం చూసినట్లయితే శివలింగాన్ని చూసినట్లయితే ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉందండి. చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే ఈ శివలింగానికి ఎక్కడి నుండో తెచ్చిపెట్టారు, లేదంటే ప్రతిష్ఠించారా, లేదంటే స్వయంభూగా వెలిసిందా అని అనుకుంటూ ఉంటారండి ఈ గర్భగుడిలో ఈ యొక్క శివలింగం. కానీ ఏకశిలా నిర్మాణమేనండి ఇది కూడా. ఈ శివలింగం బయట నుండి తెచ్చిందైతే కాదండి. మొత్తం ఈ కొండపై నుండి కిందకి తొలిచే క్రమంలోనే గర్భగుడిని, అందులో శివలింగాన్ని కూడా అదే పర్వతశిల నుండి మలిచారండి. అంటే ఆలయం మరియు ఈ యొక్క గర్భగుడిలో ఉండే శివలింగం రెండూ కూడా ఒకే రాయికి చెందినవిగా మనం పరిగణించవచ్చు. ఒకే రాయి అండి. ఈ ఆలయంలో స్తంభాలు, ఈ శిల్పాలు, విగ్రహాలు అన్నీ కూడా ఒకే రాయి నుంచి తొలిచి చేసినవి. అలాగే శివలింగం కూడా అదే రాయికి చెందిందండి. మరియు ఇంకొక ప్రధానమైన శక్తివంతమైన విశేషం ఏంటంటే ఈ శివలింగం మనం చూసుకున్నట్లయితే ఈ ఆలయంలో ఏదైతే మనం శివలింగం గర్భగుడిలో చూస్తున్నామో ఆ శివలింగము గంగా మరియు యమునా నది దేవతల శిల్పాలు ఉన్నాయండి ఈ ఆలయంలో. ఆ శిల్పాలకు ఈ శివలింగం సమాన దూరంలో ఉంటుందండి. ఒక సమబాహు త్రిభుజం అంటారు కదా, అలాంటి జ్యామితీయ ఖచ్చితత్వంతో నిర్మించబడింది. అంటే ఈ యొక్క చూసుకున్నట్లయితే శివుడు మధ్యలో ఉంటాడు. ఇటుపక్క గంగా నది, ఇటుపక్క యమునా నది ఉన్నట్టు మనం ఊహించుకున్నట్లయితే ఆ యొక్క విగ్రహాలకి మధ్యలో ఖచ్చితంగా సమాన దూరంలో ఉంటుందండి ఈ యొక్క శివలింగం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల రాతి నిర్మాణం అండి ఈ యొక్క ఆలయం. ఈ ఎల్లోరా గుహల్లో ఉన్నటువంటి కేవ్ నంబర్ 16లో ఉన్నటువంటి ఈ కైలాసనాథ్ ఆలయం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల రాతి నిర్మాణం. గ్రీస్లోని పార్థినాన్ కంటే ఇది 2 రెట్లు పెద్దది. ఎవరికైతే చరిత్ర తెలుస్తుందో, ఎవరైతే ఇవన్నీ చూస్తారో గ్రీస్లో పార్థినాన్ అంటుంది, దానికంట ఇది 2 రెట్లు పెద్దదండి. చూడండి, మనం ఆలయ గర్భగుడిలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ శిల్పకళ నైపుణ్యం అంతా కూడా ఎంతో అద్భుతంగా అలరిస్తోంది. చూడండి, మనకి దూరంగా శివలింగం కనిపిస్తోంది ఇక్కడ నుంచి. ఇదిగోండి, ఇదంతా కూడా ఈ ఆలయంలో ఈ స్తంభాలకు ఉన్నటువంటి శిల్పకళా నైపుణ్యం చూస్తుంటే చూడండి, పైకప్పుకు కూడా ఎంతో ఖచ్చితంగా ఊహించి ఒక రకంగా మలిచినటువంటి శిల్పాలు ఉన్నాయి. లోపల చూడండి, శివలింగం మనకి దూరం నుంచి కనిపిస్తుంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర. ఇంకొక విధంగా మనం చూసినట్లయితే కోకాస పురాణం అని ఉంది కదా. కోకాస పురాణం ప్రకారం ఇక్కడ ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క రాణిగారు మొక్కుకుందంటండి, ఆలయ శిఖరం చూసే వరకు ఉపవాసం ఉంటానండి. అంటే ఈ ఆలయ నిర్మాణ కాలంలో ఈ ఆలయం యొక్క శిఖరం చూసే వరకు ఉపవాసం ఉంటానని, అప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని ఆడ ఉపవాస దీక్ష తీసుకున్నారు. అప్పుడు కోకాస అనే మేధావి ఆయన ఈ శిల్పకళను ఎలా చేశారంటే ఆలయాన్ని కింద నుండి కాకుండా పైనుండి చెక్కడం ప్రారంభించి కేవలం ఒక వారం రోజుల్లోనే శిఖరాన్ని పూర్తి చేసి రాణి యొక్క మొక్కు తీర్చేలా చేశారండి. చూడండి ఎంత అద్భుతం ఇదంతా కూడా. చూడండి, ఇదంతా కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే గర్భగుడిలో ఉన్న స్తంభాలు ఎంత, ఇక్కడ లైటింగ్ లేకపోయినా సరే లోపల మనకి చూడడానికి ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి లోపలంతా కూడా. ఖచ్చితంగా తర్వాత భావితరాల వారికి కానీ, ఇప్పుడు మన పిల్లలకి కానీ అందరికీ కూడా ఇవన్నీ కూడా ఎంతో మన శిల్ప సంపదను చూపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి.
మీ కుటుంబ సభ్యులు అందరూ పిల్లల్ని కూడా తీసుకొని ఈ యొక్క గుహలకి అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి అంతా కూడా. చూడండి పైన ఈ పైకప్పు కూడా ఎంతో డీటెయిల్డ్‌గా ఉంది. చూడండి ఇదంతా కూడా మొత్తం మీకు ఈ ఆలయం పైన, కిందన, వెలుపల నుంచి, లోపల నుంచి అంతా కూడా వీడియో తీసి మీకు నేను చూపిస్తున్నాను. ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఇది కేవ్ నంబర్ 16 అండి కైలాసనాథ్ టెంపుల్. దీని తర్వాత కేవ్ నంబర్ 15 అలాగే 14, 13, 12, 10 కూడా అవన్నీ కూడా నేను సందర్శించాను. అన్నీ కూడా మీకు నేను ఎంతో విపులంగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. నేను మాట్లాడే కంటే ఇదంతా కూడా మీరు మీ కన్నులతో మీరు వీక్షించడం ఎంతో ఉత్తమం. అందుకు నేను మధ్య మధ్యలో నేను ఎక్కువ మాట్లాడట్లేదు. మీరు చూడండి. కొన్ని విగ్రహాలు అప్పట్లో ధ్వంసం చేసినవి ఉన్నాయి. లోపల కప్పులు, విగ్రహాలు కూడా కొన్ని దండయాత్రలు జరిగినప్పుడు ధ్వంసం చేశారు. అవి కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రంధ్రాల నుంచి మనం చూసినట్లయితే లోపల ఏదైతే మనకి కైలాసనాథ టెంపుల్ శివలింగం ఉందో అది మనకు కనిపిస్తుంది. అందరూ చూడండి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చూడండి అందరూ ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చు శివలింగాన్ని. ఖచ్చితంగా మీకు నేను చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి కూడా జూమ్ చేసి నేను చూపిస్తున్నాను. పైనుంచి చూస్తుంటే అంతా కూడా మనకి కొండ మించి కిందకి చూస్తున్నట్టుగా అనిపిస్తుందండి. దీని తర్వాత మనం కేవ్ నంబర్ 15 దశావతార గుహకి వెళ్దామండి. ఆ విశేషాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం బయటకు వచ్చేస్తున్నామండి కైలాసనాథ్ ఆలయం నుంచి. చూడండి. ఇది కేవ్ నంబర్ 15 అండి. దీన్నే దశావతార గుహ అని కూడా అంటారు. దీనికి వెళ్ళడానికి ఇటు కొండలా ఉండి మధ్యలో మెట్లు ఉంటాయి. దీని నుంచి మెట్లలా మలిచారు. దీంట్లోంచి మనం ఈ మధ్యలో గుండా మనం వెళ్ళాలి పైకి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 శైలులు ఉంటాయండి. 2 రకాలుగా ఉంటుందండి ఈ గుహ. కిందన ఉండే ఫ్లోర్ అంతా కూడా చూస్తే బౌద్ధ మఠంలాగా సాదాసీదాగా నార్మల్‌గా ఉంటుందండి. పై అంతస్తుకు వెళ్తే అద్భుతమైన హిందూ శిల్పకళ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కొట్టొచ్చినట్టు. ఇది బౌద్ధ మతం నుండి హిందూ మతానికి మారిన కాలానికి ఒక నిదర్శనం లేదంటే ఒక సంకేతంగా మనం భావించవచ్చు. కిందనంతా కూడా మఠాల్లాగా ఉంటుందండి బౌద్ధ మతానికి సంబంధించి. చూడండి లోపలంతా కూడా. చాలా పురాతనమైన గుహ అండి ఇవి. లోపల కూడా మీకంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విష్ణువు యొక్క 10 అవతారాలు, భారీ శిల్పాలు కూడా ఇక్కడ ఉంటాయండి. మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను లోపలికెళ్తే. దీనికి వీళ్ళు తాత్కాలికంగా గేట్ లాంటిది కూడా ఒకటి ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా ఈ గుహలన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎంత భారీ వర్షం పడినా కూడా ఒక్క చిటికెడు చుక్క నీరు కూడా ఎక్కడ కూడా ఉండదటండి. అన్నీ కూడా లోపటి నుంచి కాలువ వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ ద్వారా కిందకొచ్చేస్తాయంటండి. నీరు ఏది కూడా ఎక్కడ ఆగదంట. చూడండి గోడలకి ఈ శిల్పాలు ఎలా చెక్కారో చూడండి. కిందనంతా బౌద్ధ మతానికి సంబంధించిన మఠాల్లాగా ఉంటుంది. పైన చూస్తే హిందూ మతానికి సంబంధించిన శిల్పకళా నైపుణ్యం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. మనం వర్షాకాలం కానీ ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ వాటర్ ఫ్లో అంతా మనకు తెలిసిపోతుందండి. ఎక్కడ కూడా ఒక్క నీటి చుక్క కూడా ఉండదంట. మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఫ్లో అంతా. శిల్పాలు చూడండి. ముఖ్యంగా నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరిస్తున్న శిల్పం ఇక్కడ చాలా శక్తివంతంగా కదులుతున్నట్టుగా మనకి ప్రతిబింబిస్తూ ఉంటుందండి. ఈ యొక్క ఏదైతే దశావతార్ గుహ ఉందో 15వ నంబర్ గుహ అండి ఇది. చూడండి ఇదంతా కూడా ఒక మఠం లాగా ఉంది. దీంట్లోంచి మనం అటుపక్క పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ రాయికి చెక్కిన శిల్పాలు చూడండి ఎంతో అందంగా మనకి కనిపిస్తున్నాయి. విష్ణు పేరు మీద ఉన్న ఇక్కడ శివుని శిల్పాలు కూడా సమానంగా ఉన్నాయండి. శివుడు త్రిపురాసురులను సంహరించే త్రిపురాంతకమూర్తి రూపం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి ఇది ఒక నీటి కొలను ఉంది. భారీ నీటి కొలను ఉందండి లోపల. ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళే ప్రయత్నం కూడా మీకు పైకి కూడా వెళ్ళి నేను చూపిస్తాను. చాలామంది రీసెర్చ్ నిమిత్తం కూడా ఇక్కడికి వస్తున్నారండి. చాలామంది రీసెర్చ్ చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే హిస్టరీ, జియాలజీ వాళ్ళందరూ కూడా వచ్చి రీసెర్చ్ చేస్తున్నారండి. ఈ యొక్క కేవ్ నెంబర్ 15 యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ రాసిపెట్టి ఉన్నారు బోర్డు మీద. ఈ గుహ, ఈ దశావతారం గుహ 8వ శతాబ్దానికి చెందిందని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారండి. ఇక్కడ ఉన్న శాసనం ప్రకారం పరిశీలించినట్లయితే గుహల లోపల కూడా మీకు నేను జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి సంబంధించిన మఠాల్లాగా మనకి ఉన్నాయి చూడండి, గదులు కింద.
అప్పటి యొక్క జీవన విధానాలు, జీవన ప్రమాణాలకి ఇదంతా కూడా ఒక తార్కాణం, ఒక నిదర్శనంలా మనం భావించవచ్చండి. ఎంతో ప్లానింగ్‌గా, ఎంతో వాస్తుశిలాపరంగా ఎంతో చాలా అడ్వాన్స్డ్‌గా నిర్మించినవన్నీ, ఇవన్నీ అడ్వాన్స్డ్‌గా నిర్మించారండి. చూడండి, ప్రతి గోడకి శిల్పాలున్నాయి చూస్తున్నట్టయితే. ఎంతో డీటెయిల్డ్‌గా ఇవన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినవంటి శిల్పాలండి. వినాయకుడు, శివపార్వతులు ఇవన్నీ చూస్తున్నారా? కిందనన్నీ కూడా బౌద్ధ మతానికి సంబంధించిన మఠాలు. ఈ పైకి వచ్చినట్లయితే శివపార్వతులు, వినాయకుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఈ శిల్పాలన్నీ కూడా ఎంతో చక్కగా చెక్కారండి. పైకి వెళ్ళి మీకంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రతి చిన్న చిన్న శిల్పంలో కూడా ఎంతో అద్భుతమైన మనకు అర్థాన్నిచ్చే విధంగా డీటెయిల్డ్‌గా ఉంటుందండి ఇదంతా కూడా. చూడండి ఇదంతా. ఈ స్తంభాలకి బాగా పురాణాలు, చరిత్ర ఇదంతా తెలిసిన వాళ్ళందరికీ ఈ స్తంభాలు, శిల్పాలు చూస్తే మొత్తం అంతా కూడా అర్థమవుతుందండి. చూడండి, నందీశ్వరుడు. ఇవన్నీ కూడా అప్పట్లో జరిగిన యుద్ధాల్లో వాటిలో అన్నిట్లో కూడా కొన్ని కొన్ని ధ్వంసం చేయబడ్డాయండి. మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఈ విగ్రహాల్లో చూడండి, నందికి చెవి ఇవన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఎంతో చక్కటి ఇంజినీరింగ్ అండి. అన్నీ ఒకే వరుసలో ఉన్నాయి చూసారా ఈ స్తంభాలన్నీ కూడా. ఎదురుగుండా శివుడు. ఇది దశావతార గుహ అయినప్పటికీ కూడా ఇక్కడ శివుని శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. లింగోద్భవ మూర్తి శివుడు ఒక అనంతమైన కాంతి స్తంభం లింగం నుంచి ఉద్భవిస్తున్నట్టు ఇక్కడ శిల్పం ఇక్కడ మనం ఒకటి చూడవచ్చు. ఇక్కడ చూడండి లోపల ఇక్కడ మీకు ఒక శిల్పం కూడా ఉంటుంది. లింగోద్భవ కాలం అంటే లింగోద్భవం జరిగినటువంటి శిల్పం కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఉంటుంది. ఇందాక చూసాను. త్రిపురాంతకమూర్తి శివుడు రథంపై కూర్చుని రాక్షసుల పురాలను నాశనం చేస్తున్న దృశ్యం చాలా కళాత్మకంగా ఇక్కడ ఉంటుందండి. కళ్ళకు కట్టినట్టుగా మనకి ఇక్కడంతా లైటింగ్ మనకి చాలా తక్కువగా ఉంది. అయినా సరే నేను మీకు ఈ దృశ్యాలన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. మనం స్లోగా మీరు చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే ఈ యొక్క విగ్రహాలు అలాగే ఈ శిల్పాలు గోడలకి స్తంభాలకు చెక్కినవన్నీ కూడా మనకి అవగతం అవుతాయండి. ఇది రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు సాధించిన విజయాల గురించి వివరిస్తూ ఇక్కడ మనకు ఒక శాసనం కూడా ఉంటుంది. ఎల్లోరా గుహల యొక్క చరిత్రను, అది ఏ కాలంలో నిర్మించారో ఇవన్నీ తెలుసుకోవడానికి పరిశోధకులందరికీ కూడా ఈ శాసనమే అతిపెద్ద ఆధారంగా మనం గ్రహించవచ్చండి. ఇక్కడ లైటింగ్ లేనందువలన ఇదంతా కూడా మనకి కొద్దిగా చూడడానికి కొంచెం డీటెయిల్‌గా కొంచెం జాగ్రత్తగా చూడాలండి. ఈ శిల్పాలు చూడండి. ఈశ్వరుడు, పార్వతీదేవి. చూడండి ఇదంతా కూడా ఈ శిల్పాలన్నీ కూడా ఎంతో చక్కగా ఉన్నాయి.
లోపలికి వెళ్ళి శివలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాను. ప్రస్తుతం మీరు చూస్తున్నదైతే శివాలయం గర్భగుడిలో ఉన్నానండి. ఎల్లోరా గుహల్లో 15వ నంబర్ గుహ చూడండి, ఇక్కడ లింగోద్భవం శివలింగం నుంచి శివుడు బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. ఎంత చూడండి, ఎంతో విష్ణుమూర్తి చూడండి ఇక్కడ రాక్షసులను సంహరిస్తున్నట్టు ఉన్నటువంటి శివుడు రాక్షసులను సంహరిస్తున్నట్టు ఉన్నటువంటి దృశ్యం అండి ఇది. వరాహమూర్తి స్వరూపం అండి. చూడండి, ఇక్కడ కూడా రాక్షసుల్ని కాలుతో అణచివేస్తున్నటువంటి దృశ్యం చూస్తున్నాం మనం. విష్ణుమూర్తే వరాహమూర్తిగా అవతరించినటువంటి రూపం అండి. ఇక్కడ చూడండి, అమ్మవారు రాక్షసులను ఖడ్గంతో సంహరిస్తున్నటువంటి దృశ్యం. అలాగే ఇక్కడ చూడండి, కొన్ని ఇవన్నీ కూడా అప్పట్లో నరసింహస్వామి, ఈ కళాఖండాలన్నీ కూడా అప్పట్లో ఔరంగజేబు మొదలైన వాళ్ళందరూ తిరుగుబాటులో కొన్ని నాశనం అయ్యాయండి. కేవ్ నెంబర్ 14కి మనం ఇప్పుడు వస్తున్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతం కేవ్ నెంబర్ 14లో ఉన్నామండి. ఇది వచ్చేసి చారిత్రక నేపథ్యం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చివరిలో లేకపోతే 8వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించినట్లుగా మనకు ఆధారాల్లో ఉన్నాయండి. ఇది ఇందులో చూసుకున్నట్లయితే హిందూ గుహల సమూహంలో 13 నుండి 29 ప్రారంభ దశకు చెందినవండి. ఇవన్నీ కూడా బౌద్ధ గుహల నిర్మాణ శైలి నుండి హిందూ దేవాలయ నిర్మాణ శైలికి మారుతున్న కాలంలో పరిణామ క్రమంలో ఇందులో స్పష్టంగా మనకి ఆ యొక్క పరిణామ క్రమం కనిపిస్తుంటుందండి. ఈ గుహని 14వ గుహని రావణ కి కాయ్ అని కూడా అంటూ ఉంటారండి. దీని యొక్క నిర్మాణ విశేషాలు చూసుకున్నట్లయితే మండపం, ఈ గుహ ఒక విశాలమైన చతురస్రాకారపు హాల్ను కలిగి ఉంటుందండి. దీన్ని మోయడానికి 12 భారీ స్తంభాలు కూడా నిర్మించి ఉంటాయి. దీంట్లో అత్యంత పురాతనమైనటువంటి హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి శిల్పాలన్నీ కూడా చెక్కి ఉంటాయండి. 12 భారీ స్తంభాలకు కూడా చుట్టూ గోడలకు కూడా ఎన్నో అత్యంత కనులకు ఆకట్టుకునే శిల్పాలు అన్నీ కూడా చెక్కి ఉన్నాయండి. ప్రదక్షిణ పదం గర్భాలయం చుట్టూ భక్తులు తిరగడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక ప్రత్యేకమైన మార్గం కూడా చెక్కబడి ఉంటుంది. ఇది ఆ కాలపు హిందూ ఆలయ నిర్మాణాల్లో ఒక ముఖ్యమైన లక్షణం అండి. చుట్టూ కూడా ప్రదక్షిణం చేయడానికి ఒక రకమైనటువంటి హాల్ లాగా ఉంటుందండి. అలాగే ద్వారపాలకులు గర్భాలయం ద్వారం వద్ద అతి పెద్ద పరిమాణంలో ఉన్న ద్వారపాలకులను కూడా విగ్రహాలు మనం చూస్తున్నాం కదా. వారి పక్కన నదీ దేవతలైన గంగా మరియు యమున శిల్పాలు కూడా ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయండి. చూడండి, ఈ గుహల్లో శిల్పాలను 2 భాగాలుగా మనం విభజించవచ్చు. ఉత్తర గోడ పైనేమో చూసుకున్నట్లయితే శివుడి శిల్పాలు, దక్షిణం వైపున గోడపైన చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి యొక్క శిల్పాలు కూడా అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. శిల్పాలు, శివుని యొక్క శిల్పాలు అన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే శివతాండవం కూడా చూడొచ్చండి. శివుడు నటరాజు రూపంలో శివుడు నృత్యం చేస్తున్న శిల్పాలు కూడా మనం చూడొచ్చు.
ఆయన శరీర భంగిమలు ఎంతో లయబద్ధంగా చెక్కబడి ఉంటాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా మనం ఇదంతా కూడా ఒక రకమైనటువంటి చరిత్రకి ఆధారంగా మనం చూడొచ్చు. ఒక పక్కంతా ఈశ్వరుడి శిల్పాలు, ఒక పక్కంతా విష్ణుమూర్తి శిల్పాలతో ఈ గోడలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయండి. చూడండి, ఇది కేవ్ నెంబర్ 14 అయిందండి. మనం ఇప్పుడు మరొక కేవ్కి మనం వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎల్లోరా గుహల్లో కేవ్ నెంబర్ 13, కేవ్ నెంబర్ 13కి మనం వచ్చామండి. ఎల్లోరాలోని 13వ గుహ బౌద్ధ గుహల నుండి హిందూ గుహల సమూహానికి మారే క్రమంలో వచ్చే మొదటి హిందూ గుహ అండి ఇది. ఇది క్రీస్తు శకం సుమారు 650 నుండి 700 సంవత్సరం మధ్యకాలంలో నిర్మించారని మనకి చరిత్ర ఆధారాల్లో తెలుస్తోంది. బౌద్ధ మతం ప్రభావం తగ్గి హిందూ ధర్మ నిర్మాణాలు ప్రారంభమైన కాలానికి ఇది గొప్ప ఉదాహరణగా మనం చూడవచ్చు. ఎల్లోరాలో హిందూ గుహల నిర్మాణాన్ని ప్రధానంగా రాష్ట్రకూట వంశము మరియు కలచూరి రాజులు అండగా నిలిచారండి. ఈ 13వ గుహ రాష్ట్రకూటుల కాలంలోనే ప్రారంభమైందని చరిత్రకారులు అందరూ కూడా భావిస్తున్నారు. ఈ నిర్మాణాలు చేసేటప్పుడు పైనుండి కిందకి చెక్కి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని ఉన్నవారు అందరినీ కూడా తీసుకుని చేశారండి. ఇప్పుడు మనము ఎల్లోరా గృహాల్లోని 12వ గుహ, దీన్ని మనం చూడడానికి వస్తున్నాం. దీన్ని తీన్ తాల్ అని కూడా పిలుస్తారండి. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ మనకి రాసిపెట్టి ఉన్నారు. అది కూడా మనం చూసి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇది ఎల్లోరాలోని 12 బౌద్ధ గుహల్లో చివరిగా మనం చెప్పుకోవచ్చండి. దీని సుమారు క్రీస్తు శకం 700 నుంచి 730 మధ్యకాలంలో నిర్మించారని అంటున్నారు. ఇగోండి కేవ్ నెంబర్ 12 ఇక్కడ రాసిపెట్టి ఉంది బోర్డు. ఇది పూర్తిగా బౌద్ధ మతానికి చెందింది మరియు ఇది ఒక విహారం, అంటే బౌద్ధ భిక్షులు నివసించే చోటు మరియు ప్రార్థనా స్థలంగా వీరు దీన్ని నిర్మించుకున్నారండి. ఈ గుహ నిర్మాణం రాష్ట్రకూట వంశం కాలంలో జరిగిందటండి. కొండను పైనుంచి కింద కాకుండా పక్క నుండి లోపలికి తొలిచి 3 అంతస్తుల భవనాన్ని నిర్మించడం ఈ కాలపు ఇంజనీరింగ్కి ఒక అద్భుతం అండి. అంటే కింద నుంచి పైకి కానీ పైనుంచి కిందకి కానీ కొండను తొలిచి కడతారు నార్మల్గా. కాకపోతే ఈ కొండని పక్క నుంచి లోపలికి తొలిచి దీని అంతా కూడా నిర్మాణాన్ని వీళ్ళు చేశారండి. ఇది 3 అంతస్తులుగా వీళ్ళు నిర్మించుకున్నారు. ఈ గుహలో కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే అవేమి 3 అంతస్తుల నిర్మాణం బయట నుండి చూస్తే ఇది ఒక మామూలు రాతి గోడలాగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే 3 విశాలమైన అంతస్తులుగా మనకి ఒక పెద్ద భవంతిలాగా కనిపిస్తుందండి. భారతదేశంలోనే ఇలాంటి రాతితో చెక్కిన 3 అంతస్తుల బౌద్ధ విహారాలు చాలా అరుదు. అందులో ఇదొకటండి. పెద్ద పెద్ద హాల్స్ అన్నీ ఉంటాయండి. లోపల చూసుకున్నట్లయితే భారీ స్తంభాలతో కూడిన పెద్ద హాల్స్ ఉన్నాయి. ఇక్కడ వందలాది మంది బౌద్ధ భిక్షువులు కూర్చుని ప్రార్థనలు చేసుకునేవారటండి. ఇదిగోండి మనం చూసినట్లయితే ఇక్కడ హిందీలోను ఇంగ్లీష్లో కూడా ఈ యొక్క చరిత్ర అంతా కూడా దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రాసిపెట్టి ఉన్నాయండి. అలాగే బుద్ధుని శిల్పాలు 3వ అంతస్తులో 7 బుద్ధుని విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వరుసగా కూర్చుని భంగిమలో ఉంటాయండి. మరి కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే బోధిసత్వుల మరియు తారాదేవత శిల్పాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి అలనాటి ఇంజనీరింగ్కి మనకి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శిల్పకళ నైపుణ్యంగా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇదంతా కూడా ఎంతో క్రమశిక్షణతో కూడిన శిల్పకళగా కూడా మనం చెప్పుకోవచ్చండి. ఇవన్నీ గోడలు, ఈ శిల్పాలు అన్నీ కూడా ఒకే పద్ధతిగా రేఖాగణిత ఖచ్చితత్వంతో చెక్కబడి ఉన్నాయండి. మనం చూసుకున్నట్లయితే చూడండి, బయట నుండి ఇదంతా కూడా ఈ యొక్క గుహ బయట నుండి చూస్తే ఒక కొండలాగే మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే మనకు 3 అంతస్తులుగా కనిపిస్తుందండి.
మనం ఎల్లోరా గృహల్లో 10వ నెంబర్ గృహ దగ్గరికి వచ్చామండి. ఇది బౌద్ధ మతంలోనే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి గృహ అండి ఇది. కేవ్ నెంబర్ 10. దీనినే విశ్వకర్మ గుహ అని కూడా పిలుస్తూ ఉంటారండి. కేవ్ నెంబర్ 10. ఈ గుహలో మనం చూసుకున్నట్లయితే ప్రధాన ఆకర్షణ ఏంటంటే మనకి ఇక్కడ లోపల భారీ ఎత్తుగా ఉండే బుద్ధుని విగ్రహం అండి. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మీకు అంతా కూడా లోపల చూపిస్తానండి. చూడండి, ఇది ఎంతో చక్కగా చెక్కినటువంటి శిల్పాలండి ఇవన్నీ కూడా. ఇది కూడా కొండను తొలిచి చెక్కినటువంటి గుహ. ఎల్లోరా గుహల్లో కల్లా బౌద్ధ మతంలో అత్యంత ప్రాముఖ్యం పొందినటువంటి గుహ అండి ఇది. ఇదే విశ్వకర్మ గుహ, కేవ్ నంబర్ 10. దీని యొక్క చరిత్ర కూడా ఇక్కడ మనకి రాసిపెట్టి ఉన్నారు. మీరు పాస్ చేసి చూసే ప్రయత్నం చేయండి. హిందీలో ఉంది, అట్లాగే ఇంగ్లీష్లో కూడా ఉందండి. ఇది స్కాన్ చేసినా సరే మనకి ఒక చరిత్ర అంతా కూడా మనకి అవగతం అవుతుంది. చూడండి, మనం ఈ గుహలోకి వెళ్తే ఇక్కడ బుద్ధుని యొక్క విగ్రహం ఇక్కడ వ్యాఖ్యాన ముద్ర అంటే బోధిస్తున్నట్లుగా లేదా ధర్మచక్ర ప్రవర్తన ముద్రలో కూర్చుని బుద్ధుడి విగ్రహం ఉందండి. కూర్చుని ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది స్తూపము మరియు విగ్రహం యొక్క కలయిక. సాధారణంగా పాత గుహల్లో కేవలం స్తూపం మాత్రమే ఉండేది. కానీ ఈ గుహలో ఒక పెద్ద స్తూపం, ముందు భాగంలో బుద్ధుని విగ్రహం రెండూ కూడా చెక్కారు. ఇది హీనాయాన మరియు మహాయాన సంప్రదాయాల కలయిక ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చండి. వెనకాల స్తూపం, ముందు విగ్రహం రెండూ కలిపి చెక్కారు. ఇది అందరికీ కూడా బుద్ధుడు బోధిస్తున్నట్టుగా ఉంది. చూడండి, జ్ఞానోదయం చేస్తున్నట్టుగా బోధి వృక్షం, బుద్ధుని విగ్రహం వెనుక భాగంలో జ్ఞానోదయానికి ప్రతీకగా బోధి వృక్షాన్ని చెక్కారు. మీరు చూసినట్లయితే ఇది చూడడానికి ఎంతో భక్తి భావంతో కూడి ఉంటుందండి. ఇది ప్రవేశ ద్వారం నుంచి మనం చూసుకున్నట్లయితే ఎంతో సువిశాలంగా ఉంటుంది. ఈ గుహ వెడల్పు సుమారు 43 అడుగులు, పొడవు 85 అడుగులు మరియు ఎత్తు 34 అడుగులు ఉంటుందండి. ఈ యొక్క గుహకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే పైకప్పు రాతితో చెక్కబడినప్పటికీ కూడా చూడడానికి ఇదంతా కూడా చెక్కతో చెక్కినట్లుగా ఉంటుందండి. వుడెన్ బీమ్స్ లా ఉంటుంది. ప్రాచీన శిల్పులు రాతిని కూడా చెక్కలాగా మార్చిన తీరు మనం గమనించవచ్చు. ఎంతో అద్భుతం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక అద్భుతం ఏంటంటే సంగీత ధ్వని. ఈ గుహ లోపల ప్రతిధ్వని చాలా శక్తివంతంగా ఉంటుందండి. బౌద్ధ భిక్షువులు ఇక్కడ కూర్చుని మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఆ శబ్దము గుహ మొత్తం మారుమోగుతుందండి మనకి. ఇక్కడ శిల్పకళ చూసుకున్నట్లయితే ప్రవేశ ద్వారం వద్ద ఉన్న లోపలి స్తంభాలపై గంధర్వులు, అప్సరసలు మరియు రకరకాల జంతువుల శిల్పాలు ఎంతో నైపుణ్యంతో చెక్కబడి ఉన్నాయండి. చూడండి, ఇదంతా కూడా ఇక్కడ లోపల మనం చూసుకున్నట్లయితే బుద్ధుని విగ్రహం ఎంతో కూర్చుని మన వైపు చూస్తున్నట్లుగానే ఉంటుందండి. ఎంతో బోధించే విధంగా మనకి అనిపిస్తుంది. చాలా మందికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంటుందండి. ఈ గుహ బయటికి వచ్చినట్లయితే ఇదంతా చూడండి. మనం వర్షాకాలంలో వచ్చినట్లయితే ఇదంతా కూడా ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క మొత్తం గుహలకి వెళ్ళే ప్లాను, లొకేషను, అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి సందర్శించాలి, దీని యొక్క వివరాలన్నీ కూడా రూట్ మ్యాప్ అంతా కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తున్నానండి. ఇదంతా మీరు చూసి దాని ప్రకారం మీరు సరైన గైడెన్స్తో వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా మొత్తం అన్నీ కూడా చూసినట్లు అవుతుందండి. నేను చూసినవన్నీ కూడా నేను మీకు ప్రత్యేకంగా ముఖ్యమైనవన్నీ కూడా నేను చూపించగలిగాను. ఎవరైతే మన వీడియో చూసారో నచ్చితే అందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు నేను అన్ని కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను.
ఇందాక మనం ప్రారంభించాం కదండి వీడియో, అక్కడికే మళ్ళీ వచ్చాం. వరల్డ్ హెరిటేజ్ ఎల్లోరా కేవ్స్ అని ఉంది కదా, ఇందాక మనం స్టార్టింగ్లో మనం చూసుంటారు, అక్కడికే మనం మళ్ళీ ఇప్పుడు మనం వచ్చామండి. నచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.